ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. నిన్న బెంగళూరు నుంచి నేరుగా మక్తల్ నియోజకవర్గానికి చేరుకున్న సీఎం, మంత్రులు మరియు అధికారులతో కలిసి పలు సాగునీటి ప్రాజెక్టులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం సోమశిలలో జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్లను సీఎం పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం ఉద్దండపూర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. నిన్న బెంగళూరు నుంచి నేరుగా మక్తల్ నియోజకవర్గానికి చేరుకున్న సీఎం, మంత్రులు మరియు అధికారులతో కలిసి పలు సాగునీటి ప్రాజెక్టులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం సోమశిలలో జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్లను సీఎం పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం ఉద్దండపూర్లో బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు. గుడ్ మార్నింగ్ విద్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగుతా ఉంది. ఏదైతే నిన్న బెంగళూరు నుంచి నేరుగా మహబూబ్నగర్ జిల్లాలోకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి పలు అధికారులతో కలిసి మక్తల్ నియోజకవర్గంలో పర్యటించారు. మక్తల్ నియోజకవర్గం, ఆ తర్వాత గద్వాల నియోజకవర్గం, ఈ నియోజకవర్గాలు పర్యటిస్తూ అక్కడ ప్రాజెక్టులను పురోగతిపై ఉన్నతాధికారులతో కలిసి ఏరియల్ వ్యూ కూడా చేయడం జరిగింది. అనంతరం గద్వాల్లో గూడెం రిజర్వాయర్ దగ్గర కూడా ఆయన భౌతికంగా, ఫిజికల్ గా తిరిగి సమీక్ష చేశారు. అయితే ఇవాళ రాత్రి, అదేవిధంగా రాత్రి కొల్లాపూర్ లోని సోమశిలలో ఆయన బస చేసి ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అసలు ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, బ్యారాజులు ఎన్ని ఉన్నాయి, కాలువ కట్టు, చెరువు కట్టులు ఎన్ని ఉన్నాయి, అసలు నిర్మాణ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇన్నేళ్ళు మనం ప్రభుత్వం వచ్చినాక చేపట్టే పనులేంటి, భవిష్యత్తులో అధికారులు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, అసలు భూసేకరణ వంటి సమస్య ఎందుకు వస్తుంది, దానికి కలెక్టర్లు ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు అని చెప్పి ఆయన సమీక్ష సమావేశంలో చాలా కీలక అంశాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజాప్రతితో కలిసి కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజలను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేపట్టాలి, అప్పుడే ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతుంది అని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించింది ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 పంప్ హౌస్లను నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. రాత్రి సోమశిలలోనే బస చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఇతర మంత్రులు, అధికారులతో కలిసి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన పంప్ హౌస్లను, బరాజులను పరిశీలిస్తారు. అక్కడే సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం మహబూబ్నగర్ భూత్పూర్ లో ఈ మొత్తం 2 రోజుల పర్యటనకు సంబంధించిన అంశాలపై, ప్రాజెక్టు పురోగతిపై తీసుకున్న చర్యలు, అధికారులకు ఆదేశించిన చర్యలు,
మంత్రులు అంతా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో భూత్పూర్ లో. ఆ తర్వాత జడ్చర్ల నియోజకవర్గంలోని ఉద్దండపూర్ లో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మొత్తం రాత్రి 9 వరకు కూడా, ఈ రోజు ఉదయం 10:30కు ప్రారంభమయ్యే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ రాత్రి 9:30 వరకు కూడా మహబూబ్నగర్ జిల్లాలోనే కొనసాగుతా ఉంది. కాబట్టి 2 రోజుల పాటు ఏదైతే మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులు అదేవిధంగా అధికారులతో కలిసి పర్యటిస్తున్నారు. ఈ పర్యటన ఖచ్చితంగా ఫలితాలు ఇవ్వాలని చెప్పి ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాము. నిధుల సమస్య కొంత ఉన్నా కూడా ఈ ఇతర మార్గాల్లో అడ్జస్ట్ చేసి ప్రాజెక్టులను కానీ ఇతర పనులను చేపడుతున్నాము. ప్రజాప్రతినిధులు అధికారులు ఖచ్చితంగా సహకరించాలి, సమన్వయం చేసుకోవాలి. అప్పుడే మనం ముందుకు పోతాము. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎక్కడ కూడా విభేదాలు లేకుండా చూసుకోవాలని కూడా ఆయన అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇవాళ పర్యటనలో కూడా ఈ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇవాళ పర్యటనలో పాల్గొంటారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. జిల్లాకు చెందిన ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర కార్పొరేషన్ చైర్మన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో ఉన్నారు. విద్య. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాములు.